హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం కోకాపేటలోని అల్లు సినిమాస్ దగ్గరికి వచ్చేసాం. అల్లు సినిమాస్లో అసలు స్క్రీన్స్ ఎలా ఉన్నాయి, థియేటర్ మొత్తం కూడా ఎట్లా ఉంది, మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి లోపలికి వెళదాం. స్క్రీన్స్ ఎలా ఉన్నాయి, మొత్తం లోపల అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మొత్తం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఎస్, ఎంటర్ అవడంగానే మనకి ఫస్ట్ ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది. బుకింగ్ నుంచి తర్వాత మనకి ఎంట్రీ లోపలికి. సో లోపలికి ఇలా ఎంటర్ అవడంగానే మనకి అల్లు సినిమాస్ ఎంట్రీ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ అంటూ కూడా ఒక ఎంట్రీతోనే మనకి అల్లు సినిమాస్ అని కనిపిస్తుంటుంది. మొత్తం కూడా ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ వాడిన మార్బుల్స్ కానీ, లోపల టెక్నికల్‌గా వీళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నాలజీ గాని, ప్రతీదీ కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మోస్ట్‌లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, డాల్బీ స్క్రీన్స్‌లో ఆసియాలో అంటే మన ఇండియాలో డాల్బీ స్క్రీన్స్ ఉన్నది మూడే 3 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఇది మొట్టమొదటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 3 స్క్రీన్స్‌లోనూ పూణేలో ఒకటుంది. అది 55 అడుగులు. అండ్ ఇంకా నెక్స్ట్ బెంగుళూరులో ఒకటుంది. అది 65 అడుగులు. ఇక్కడ మనం అల్లు సినిమాస్‌లో చూసుకుంటే 75 అడుగులు డాల్బీ విజన్ ఉన్న స్క్రీన్‌ని ఏర్పాటు చేశారు. సో అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేశారు. ఆ టెక్నాలజీకే వీళ్ళు దాదాపుగా 50,00,00,000 ఖర్చు పెట్టినట్టు మనకి తెలుస్తుంది. లోపలికి వెళ్లి ఒక్కసారి మొత్తం కూడా థియేటర్ విజిట్ చేద్దాం. లోపల స్క్రీన్స్ అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి లోపలి ఎంట్రీ అవ్వడంగానే ఇక్కడ అల్లు రామలింగి గారి విగ్రహం ఏర్పాటు చేశారు. సో నిన్న మార్చ్ 12th ఇక్కడ గ్రాండ్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అల్లు సినిమాస్ ని ఓపెన్ చేశారు. నిన్న అల్లు రామలింగి గారికి ఇక్కడ నివాళులు అర్పించి సో ఇక్కడ గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. మనకి ఎంటర్ అవడంగానే అల్లు రామలింగి గారి విగ్రహం చూడొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎంట్రీ ఇటువైపు. సో ఇలా ఎంటర్ అవడంగానే స్క్రీన్ 1 మనకి ముందు నుంచి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి కోకాపేటలో, ఈ కోకాపేట అంటే స్పెషల్‌గా చెప్పుకోవడానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కోకాపేట ఇప్పుడు హైయెస్ట్ బిజినెస్ జరుగుతున్న టైంలో దాదాపు 8 ఎకర్స్ 8 ఎకరాల్లో ఈ అల్లు సినిమాస్ నిర్మించడం అనేది అల్లు అర్జున్ అండ్ ఇంకా అల్లు అరవింద్ గారికి సినిమా మీద అండ్ ఇంకా ప్రేక్షకులకి ఒక మంచి టెక్నాలజీని, ఒక అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలనేది మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సినిమాల నుంచి వాళ్ళు సంపాదించింది మళ్ళీ ఆడియన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి. సో, ఇటువంటి ఒక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ థియేటర్స్‌ని నిర్మించారని మనం చెప్పుకోవచ్చు. మనం స్క్రీన్ 1లోకి ఎంటర్ అవుతున్నాం. స్క్రీన్ 1 దిస్ ఈస్ స్క్రీన్ 1. మనం ఒకసారి స్క్రీన్ చూడొచ్చు. 75 స్క్రీన్. ఇండియాలో డాల్బీ విజన్ స్క్రీన్స్ 3 ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఇదే టాప్‌లో ఉండబోతుంది. ఎందుకంటే 75 స్క్రీన్ మనకి పూణేలో 55, బెంగుళూరులో 65 ఉంది. సో, ఈ డాల్బీ విజన్‌లో ఒక 20 మినిట్స్ స్క్రీనింగ్ కూడా జరిగింది. ఆ 20 మినిట్స్ స్క్రీనింగ్ ఇక్కడ మేమంతా చూడడం జరిగింది. ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే అది 3 అయినా, నార్మల్ ఏదైనా మూవీని ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఇక్కడ చూస్తే మాత్రం డెఫినిట్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ డెఫినిట్‌గా కలుగుతుంది. ఎందుకంటే అంత టెక్నాలజీని యూజ్ చేశారు. టెక్నాలజీకే ఇక్కడ దాదాపు 50,00,00,000 అయిందని చెప్పేసి ఇంతకుముందు డాల్బీ కంపెనీ నుంచి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సీటింగ్ చూడొచ్చు. దాదాపు 644 సీటింగ్ ఉంది. సీటింగ్ మొత్తం కూడా చాలా ఫ్రీగా ప్రతి సీట్‌లోనూ ఏ, ఏ, ఏ అంటూ ఏ స్టార్ అని పెట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఏ స్టార్ అని పెట్టేశారు. మొత్తం 644 సీట్స్ ఉన్నాయి. స్క్రీన్ గానీ, ఇక్కడ సౌండ్ గానీ, ఒక మంచి క్వాలిటీ. మనం నార్మల్ స్క్రీన్‌లో చూసిన దానికి, ఈ డాల్బీ విజన్‌లో చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం ఇక్కడ డాల్బీ ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్ప అర్థం కాదు. నెక్స్ట్ ఇప్పుడు 12థ్ నుంచి ఇప్పుడు నిన్న 12థ్ నుంచి
మాక్సిమం 18th వరకు కూడా టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. సో అన్నీ కూడా టెక్నికల్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది 12th నుంచి 18th వరకు కూడా టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. సో ఇంతకు ముందు కూడా మనకి 'పుష్ప 2', 'ట్రిపుల్ ఆర్', 'వారణాసి' ఇటువంటి మూవీకి సంబంధించిన సాంగ్స్, ట్రైలర్స్ ఇవన్నీ కూడా ప్లే చేయడం జరిగింది ఇక్కడ. సో చాలా అనిపించింది. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మనకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు మార్చ్ 19కి ఉగాది సందర్భంగా ఇక్కడ 'ధురంధర్ 2' అండ్ ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించి బుకింగ్స్ కూడా మరి కొద్ది రోజుల్లో ఓపెన్ అవుతాయి. అల్లు సినిమాస్‌లో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఇది మొట్టమొదటి స్క్రీన్ డాల్బీ విజన్ స్క్రీన్ 75 స్క్రీన్. సో మిగిలిన స్క్రీన్స్ ఎలా ఉన్నాయి ఇవి? బయట ఎలా ఉంది యాంబియన్స్ అంతా? ఒకసారి బయట స్క్రీన్స్ కూడా మిగిలిన 3 స్క్రీన్స్ ఎలా ఉన్నాయి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఇది మొత్తం కూడా బయట అంబియన్స్ మొత్తం కూడా చూడొచ్చు. మనకి ఇంతకు ముందు మనకి ఏఎంబిలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది. ఇంతకు ముందు ఒక మంచి సినిమా చూడాలంటే ఏఎంబికి వెళ్ళాలి. అండ్ ఇంక సెలబ్రిటీస్ అందరూ కూడా ఏఎంబి అంటూ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏఎంబితో పాటు అల్లు సినిమాస్ కూడా ఒక ప్రత్యేకంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిర్మించినట్టు మనకి ఇక్కడ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతిదీ ఇక్కడ యూస్ చేసిన ప్రతి మార్బుల్స్ దగ్గర నుంచి, టెక్నాలజీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా కొత్తగా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా స్క్రీన్ 2 లో కూడా ఒకసారి చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ స్క్రీన్ 3. ఎస్, దిస్ ఈజ్ 4th స్క్రీన్. సో కాకపోతే మనం 4th స్క్రీన్ కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ కొన్ని మూవీ పోస్టర్స్ ఉన్నాయి. మూవీ పోస్టర్స్ అన్ని కూడా చూడొచ్చు. సినిమా మీద ఉన్న ప్యాషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. పెళ్లి సందడి, రౌడీ అల్లుడు, పసివాడి ప్రాణం, బంట్రోతు భార్య, జానీ, జల్సా, సరైనోడు, మగధీర, గీతా గోవిందం, గర్ల్ ఫ్రెండ్, గజని అన్ని కూడా మూవీస్ అన్ని పోస్టర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి రజనీకాంత్ గారు తమిళ మూవీ కూడా పోస్టర్ పెట్టారు. సో ఇక్కడ మొత్తం ముందు మనకి 4th స్క్రీన్ కి ఎంటర్ అవుతుంటే పోస్టర్స్ తో ఇక్కడ మనకి ఆ ప్యాషన్ కానీ అంతా కూడా గీతా ఆర్ట్స్ సిన్స్ 1972 నుంచి అని చెప్పేసి చాలా చక్కగా అరేంజ్ చేశారు ఇక్కడ. అండ్ ఇంక ఇక్కడ హీరోస్ నేమ్స్ కూడా చూడొచ్చు. ఇటువైపు వాళ్ళకి హీరో నేమ్స్ అన్ని కూడా అన్ని కలిపి మిక్స్ చేసి అరేంజ్ చేశారు. మొత్తం అన్ని ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి హీరోస్ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ప్రభాస్ దగ్గర నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సల్మాన్ ఖాన్, పృథ్వీరాజ్, సుకుమారన్, మహేష్ అండ్ ఇంక అందరు నేమ్స్ కూడా కలిపి ఒక డిఫరెంట్ గా వాల్ పోస్టర్ లాగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇక్కడికి రావడం. సో ఇది అల్లు సినిమాస్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ మాకు ఒక 20 minutes వరకు స్క్రీనింగ్ జరిగింది. పుష్ప 2, ట్రిపుల్ ఆర్, టాక్సిక్ ఇటువంటి మూవీస్ అన్ని ట్రైలర్స్ అండ్ ఇంకా సాంగ్స్, హాలీవుడ్ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ ఇవన్నీ కూడా ప్లే చేశారు. ఒక మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇప్పటివరకు చూసిన స్క్రీన్స్ అన్నిటిలోనూ కూడా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏంటి అసలు ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేయగలం మనం, 4DX ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఇక్కడ అంతకంటే బెటర్గా ఈ డాల్బీ విజన్లో ఈ సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ ఏముంటుంది అని అనుకున్నాం. బట్ చూసిన తర్వాత అర్థమైంది సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో ఇవి రెక్లైనర్స్ అనుకుంటా. ఈ రో మాత్రం వచ్చినాయి, మధ్యలో ఒక రో వచ్చింది అండ్ ఇంకా టాప్లో ఒక రో వచ్చింది. సీట్స్ కూడా కంఫర్ట్ చాలా బాగున్నాయి. సో ఇది అల్లు సినిమాస్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మార్చ్ 19కి ఉగాది సందర్భంగా మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. సో టికెట్స్ బుక్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది సో ఇవ్వండి. సో ప్రస్తుతానికి మాకైతే ఇక్కడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. టెస్ట్ స్క్రీనింగ్ ప్రస్తుతానికి అన్ని స్క్రీన్స్లోనూ ఉన్న 4 స్క్రీన్స్లోనూ జరుగుతుంది. సో చూద్దాం ఆడియన్స్ చూసిన తర్వాత ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎందుకంటే ఏషియాలోనే ఇది మొట్టమొదటి 75 డాల్బీ విజన్ స్క్రీన్ కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఎలా షేర్ చేసుకుంటారనేది మరి కొద్ది రోజుల్లోనే మనకి ఫీడ్బ్యాక్ అంతా తెలుస్తుంది. లెట్స్ సీ. సో రైట్, కింద స్క్రీన్స్ మొత్తం చూసాం కదా. మొత్తం 4 స్క్రీన్లు ఉన్నాయి కింద. ఫస్ట్ స్క్రీన్లో డాల్బీ విజన్ 75 స్క్రీన్లో 644 సీటింగ్ కెపాసిటీ ఉంది. మిగిలిన 3 స్క్రీన్స్లో 240 సీటింగ్ ఉంది. ఒకసారి బాల్కనీ కూడా పైకి వెళ్దాం, బాల్కనీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం.
ఎస్, పైకి వచ్చాం. స్క్రీన్స్కి ఇటువైపు నుంచి కూడా వే ఉంది. సో బాల్కనీ ఇటువైపు నుంచి వే ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇంకా స్క్రీనింగ్ అనేది టెస్టింగ్ జరుగుతుంది. సో అదే మనకి సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. సో కాకపోతే మనం పైకి ఎంటర్ అవ్వడంగానే ఇక్కడ అందరూ కూడా బ్రేక్లో రిలాక్స్ అవ్వడానికి, ఫ్యామిలీతో సరదాగా కూర్చోవడానికి ఏ లాంచ్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు ఏ లాంచ్, ఏ లాంచ్ అని ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ ఇంకా ఇటువైపు చూస్తే డైరెక్టర్స్ ఫొటోస్ కూడా ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టడం జరిగింది. సో టాప్ డైరెక్టర్స్ అటు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారు, దాసరి గారు అందరు ఫొటోస్ ఇక్కడ పెట్టారు. సో ఇలా వస్తే ఇంకా ఏ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, హాలీవుడ్ ఇలా అందరూ టాప్ డైరెక్టర్స్ అందరి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముందుగా మొదటగా ఎస్ఎస్ రాజమౌళి ఫోటో ఫ్రేమ్ మనకి కనిపిస్తుంది. తర్వాత సుకుమార్, త్రివిక్రమ్, మణిరత్నం, వెట్రిమారన్, అట్లీ, రిషబ్ శెట్టి అండ్ ఇంకా ప్రశాంత్ నీల్ చూడొచ్చు. వరుసగా మనకి డైరెక్టర్స్ ఫోటో ఫ్రేమ్స్ మొత్తం కూడా అక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇది అల్లు అర్జున్కి డైరెక్టర్స్ మీద ఉన్న రెస్పెక్ట్ అనేది ఈ ఫొటోస్ ఏర్పాటు చేయడంలో మనకి కనిపిస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం కూడా డిస్కషన్ జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఇటువంటి ఏర్పాటు అనేది చేయలేదు. ఫోటో ఫ్రేమ్స్ డైరెక్టర్స్, ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ ఏ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఎవరెవరైతే ఇప్పుడు టాప్లో ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, మంచి అద్భుతమైన సినిమాలు ఎన్నో తీసినటువంటి డైరెక్టర్స్ యొక్క ఫోటో ఫ్రేమ్స్ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతానికి టెస్టింగ్ జరుగుతుంది. స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 పైకి వచ్చే వాళ్ళకి కూడా ఇటు వే ఉంది. సో బాల్కనీ వే ఇది. సో ఇలా వెళ్ళొచ్చు. సో మొత్తం బయటకి మనకి సౌండ్ ఇంకా వస్తుంది కదా. స్క్రీన్ టెస్ట్ జరుగుతూనే ఉంది 18th వరకు కంటిన్యూస్గా. సో టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుగానే అన్నీ కూడా టెస్ట్ చేస్తున్నారు. సో పైనుంచి వ్యూ కూడా చూడొచ్చు అసలు ఎట్లా ఉంది కింద కూడా అని. సో మనకి కౌంటర్స్ కానీ బయట హాల్ కానీ మొత్తం చాలా ఏ స్టార్ మొత్తం హైలైట్ చేశారు సీట్స్లోను. అండ్ ఇంకా అల్లు సినిమాస్లోకి ఎంటర్ అవ్వడంగానే ముందు నుంచి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. సో ఇది అల్లు సినిమాస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ అప్డేట్స్. ఎందుకంటే ఇప్పుడు సినిమా రంగంలో మనకి ఎంటర్టైన్మెంట్ అందించడానికి సినిమా స్టార్స్ అందరూ కూడా ఎంత కష్టపడుతుంటారో మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏఎంబి చూడొచ్చు మనం. సో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏఎంబి నిర్మించారు. సో అక్కడికి కూడా మాక్సిమం వెళ్తూ ఉంటారు సెలబ్రిటీస్ అందరూ కూడా. సో తర్వాత అల్లు అర్జున్ AAA మనకి అమీర్పేటలో కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఓటీటీలో కూడా ఆహా ప్లాట్ఫామ్ ఓపెన్ చేశారు ముందుగా. సో ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఇక్కడ 75mm డాల్బీ విజన్ థియేటర్ని ఏర్పాటు చేయడం కూడా నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 8 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ అల్లు సినిమాస్ ఇక్కడ కోకాపేటలో అందరికీ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఉగాదికి రిలీజ్ అవబోతున్న దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ దగ్గరలో ఉన్న ఆడియన్స్, వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు. అండ్ ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వచ్చి చూస్తున్నారు, థియేటర్ విజిట్ చేస్తున్నారు. సో మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. టెస్ట్ జరుగుతుంది కాబట్టి ఆ టెస్ట్ స్క్రీనింగ్ అనేది ఆ థియేటర్లో ఉన్నటువంటి ఆ సౌండ్ క్వాలిటీ అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ఆ టెస్ట్ స్క్రీనింగ్ లోనే అర్థం అవుతుంది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది. సో ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్ గా అల్లు సినిమాస్ కి రావాలి. కానీ ఇక్కడ టికెట్స్ రేట్స్ ఎంత ఉంటాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే డాల్బీ సినిమాస్ లో పూణేలో అండ్ ఇంకా బెంగళూరులో కూడా ఉన్న స్క్రీన్స్ లో చూసుకుంటే 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక్కొక్క టికెట్ ఉంటుంది. మరి ఇక్కడ టికెట్ ఎంత ఉంటుంది, నార్మల్ ఫ్యామిలీస్ ఎఫోర్డ్ చేయగలరా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయగలరా, అండ్ ఇంకా సినిమా టికెట్ హైక్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ టికెట్ రేట్ ఎంత ఉంటుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు, విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు, ఇటువంటి సినిమాలన్నీ కూడా యూత్ అందరూ కూడా మంచి స్క్రీన్స్ లో చూడాలి, టికెట్ ఎంతైనా ఖర్చు అయినా పర్లేదు మనం మంచి స్క్రీన్స్ లో చూడాలని చూస్తూ ఉంటారు. మరి ఇక్కడ టికెట్ రేట్స్ ఉన్నప్పుడు ఎంత హైక్ ఉంటుంది, నార్మల్ రేట్స్ ఎంత ఉంటాయి అనేది ఇంకొక 2-3 రోజుల్లో బుక్ మై షోలో
టికెట్స్ ఓపెన్ అవుతాయి. 'దురంధర్ 2కి, ఉస్తాద్ భగత్ సింగ్‌కి. మరి టికెట్ రేట్స్ ఎంత ఉంటాయనేది చూడాలి. సో ప్రస్తుతానికి ఆ థియేటర్ అయితే మాత్రం మా అల్లు సినిమాస్ అయితే మాత్రం 8 ఎకరాల్లో చాలా విశాలంగా, చాలా గ్రాండియర్‌గా, అద్భుతమైన టెక్నాలజీతో దాదాపు 50,00,00,000 ఖర్చు పెట్టి ఓపెన్ చేశారు. సో ఫస్ట్ స్క్రీన్ మనం చూసాం. మొత్తం కూడా లోపల ఎంత అద్భుతంగా ఉందనేది. సో ఇప్పుడు ఇక్కడికి అంటే మామూలుగా అల్లు అరవింద్ గారు గాని, అల్లు అర్జున్ గాని వీళ్ళందరూ కూడా సినిమాల్లో ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళకొచ్చిన ప్రాఫిట్స్ గాని ఇవన్నీ కూడా మళ్ళీ ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికే ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి అల్లు అర్జున్ నిన్న మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా ప్రపంచంలోనే ఒక మంచి అద్భుతమైన సినిమా హబ్‌గా మార్చాలనేది నా ధ్యేయం అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేసే అంతలాగా ఇక్కడ తీర్చిదిద్దాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు. ఇక్కడికొచ్చి ప్రారంభించిన తర్వాత అల్లు సినిమాస్‌ని ప్రారంభించిన తర్వాత నిన్న చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు. సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. సో ఈ రోజు కూడా వస్తున్నారు. అల్లు సినిమాస్‌ని విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నారు. మరి మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని ఏ విధంగా షేర్ చేస్తారు? ఇక్కడ ఆ డాల్బీ ఎక్స్‌పీరియన్స్ 75 స్క్రీన్‌లో వాళ్ళకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందనేది ఎలా షేర్ చేస్తారు? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరికొద్ది రోజుల్లో మనం చూడొచ్చు. లెట్స్ సీ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది. నాకు ఫోన్ చేసి అరవింద్ నాకు చిన్న అప్లికేషన్ కావాలన్నాడు. అంత పెద్ద టెల్ మీ బాస్. ఏం లేదు, ప్రసాద్స్లో ఫస్ట్ డే మిషన్ ఇంపాసిబుల్ 6కి ఒక 4 టికెట్లు ఇప్పించగలవా అన్నాడు. ఈయనేంటి టికెట్లు ఇప్పించగలవా అని అడగడం ఏంటి నాకు అర్థం కాదు. నిజంగా అడుగుతున్నావా, జోక్ చేస్తున్నావా? లేదు, సీరియస్గా అడుగుతున్నాను. మా పిల్లల దగ్గర నా పొరుగు వద్ద మేము ట్రై చేసినాం, దొరకలేదు. వాళ్ళేమో ఫస్ట్ డే చూడాలని అడ్వాంట్గా ఉన్నారు. ఏంటి అంటే ఆ స్క్రీన్లోనే చూడాలంటున్నారు. ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తారు. మొదటి మిగతా చోట ఆడుతుంది కానీ వాళ్ళు చూడడం అంటే నన్ను కొంచెం ఇప్పించవాలని నేను ఒక గంటలో ఆయనకి ఇప్పిస్తే అమితానంద పడిపోయాడు. అంటే అప్పుడు నాకు కొన్ని బలుగులు మైండ్లో ఎరిగినాయి. ఏంటంటే హ్యూజ్ ఫార్మాట్కి, లార్జ్ ఫార్మాట్కి అటువంటి క్రేజు యూత్లో ఉంటుంది. ఆ చూసే అన్ని ఏజ్లోనూ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల అట్లా అడిగాడు ఆయన అని అనిపించి అప్పుడు ప్రారంభమైంది. ఓహో, అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన థియేటర్ని మనం కూడా కట్టాలి అని. అప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు వచ్చి నిన్న ఓపెన్ అయింది. ఇప్పుడు ఎందుకు ఏమైంది అని అంటే, ఇప్పుడు విలేజెస్లో మనకి ఇదివరకు స్టాండ్ అలోన్ థియేటర్స్ ఉండేవి. మనం ఆ స్టాండ్ అలోన్ థియేటర్స్ దగ్గర నుంచి విశాఖపట్నానికో లేకపోతే దగ్గరున్న కాకినాడకో వెళ్ళిపోయి ఒక మల్టీప్లెక్స్లోనే సినిమా చూడడానికి ఒక్కొక్కళ్ళు 25 మైళ్ళు 30 మైళ్ళు ట్రావెల్ చేసి అక్కడ సినిమా చూసి వస్తారు. అది ఏమిటంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఊళ్ళో ఉన్న చిన్న థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ సరిపోవట్లేదు. ఫర్ లార్జర్ ఎక్స్పీరియన్స్, ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళు సినిమా చూస్తున్నారు. అంటే గ్రాడ్యువల్గా మనిషి ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా కన్నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమాకి ఎక్కువ వాల్యూ ఇస్తూ వెళ్తున్నాడు. అలాగే మనం కూడా ఓటీటీ తర్వాత ఈ మల్టీప్లెక్స్కి వెళ్ళే మనం ఓటీటీ తర్వాత మల్టీప్లెక్స్కి వెళ్ళడం కూడా కొంచెం తగ్గింది. కానీ లార్జ్ ఫార్మాట్లో ఉన్నదానికి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దానికి ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనం ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాము అనేది అర్థమవుతుంది. అందువల్ల మల్టీప్లెక్స్ని మించి ఇంకేదైనా కట్టాలి అంటే ఇటువంటి థియేటర్ కట్టాలి అని అనుకున్నాం. తప్పనిసరిగా అందరి ఆశీస్సులతోటి, మీడియా సపోర్ట్ తోటి ఇది తప్పనిసరిగా చాలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. I should in advance I thank for supporting us. Thank you. డాల్బీని ఎందుకు చూస్ చేసుకున్నావు అని అంటే, డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ది బ్రెడ్త్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. డాల్బీ బిలీవ్స్ ఇన్ దట్. అందుకని వాళ్ళు ఇదివరకు సౌండ్ మీద ప్రత్యేకత సంపాదించిన వాళ్ళు సినిమా విజువల్స్ మీద కూడా ప్రత్యేకత సంపాదించి దాన్ని మనం ఏ సినిమా తీసినా కూడా
దాన్ని డాల్బీగా మారిస్తే ఇటువంటి కలర్స్ వస్తాయి, ఇంత బాగా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసి వాళ్ళు ఈ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది, డాల్బీ వాజ్ ఎ సౌండ్ బట్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. చాలామందికి ఆ డిఫరెన్స్ తెలీదు, డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈజ్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో అటువంటి ఎక్స్పీరియన్స్ సంపాదించడం కోసం మేము 2024లో డాల్బీని కాంటాక్ట్ చేసాం. ఇక్కడ డాల్బీకి ఇండియా రిప్రజెంటేషన్ మిస్టర్ రాజన్ ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన మేము ఈ డాల్బీ ఇక్కడ తీసుకొచ్చి ఇలా పంక్తుల్లో ఆయన హెల్ప్ చేశారు. వారందరికీ ఒక కరతాళం చేశారు. ఆయనే తర్వాత సార్ యూ ఆల్సో స్టాండ్ సార్, మొత్తం వాళ్ళ ఒక టీం కొంతమంది ఉన్నారు. ఈయన సౌత్ ఇండియా హెడ్, ఆయన ఆల్ ఇండియా హెడ్. అట్లాగా వీళ్ళతోటి మీద టెక్నికల్ స్పెక్స్ మరీ చాదస్తంగా మమ్మల్ని చంపేశారు అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు అనిపిస్తే సుమారుగా 70 జూమ్ కాల్స్ మాట్లాడుంటాం బిట్వీన్ అమెరికా, జర్మన్ అండ్ అవర్ ఇండియన్ టీమ్. వీళ్ళు ప్రతిసారి ఆ టెక్నికల్ స్పెక్స్ కోసం, కరెక్షన్స్ కోసం, దీనికోసం దానికోసం అబ్బోబోబో అసలు ఆ జార్గన్ కానీ అవి కానీ అసలు మనకు అర్థం కావు. ఇందులో సుమారుగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్లు స్పీకర్స్ పక్కన ఉంటాయి. వాటిని అన్నిటినీ ఇక్కడ పెట్టి దీన్ని ఒక బ్లాక్ పల్చటి దీనితోటి కవర్ చేసి అది కనిపించకుండా చేయడం అనేది ఇది ఒక ప్రత్యేకత. అది ఫారిన్ నుంచి తెప్పించాలంటే ఇండియాలోనే ఒక కంపెనీ ఉండి దాన్ని అట్లా చేయగలిగింది అనమాట. సో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చి చూసి ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంతకు ముందు మేము ఇది చెప్పిన ఎవరు ఇది చేయలేకపోయారు, మీరు చేశారన్నారు. అది మన టెక్నీషియన్స్ తోటి చేయించాం ఇక్కడ. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఇది 9 మాసాలు పట్టింది అది చేయించడానికి. అలాగా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనల్గా ఇటువంటి రిజల్ట్ రావడానికి డాల్బీ టెక్నాలజీని అల్లు సినిమా ఇద్దరు కలిపి మ్యారేజ్ చేసుకుంటే పుట్టిన బిడ్డ ఇది. సో మీరందరూ ఇది మీకు ఎలా అనిపించిందో దాన్ని అట్లాగే మీరు ప్రజల నానుడిలోకి తీసుకుని వెళ్ళి ఈ వెంచర్ని చాలా సక్సెస్ చేయాలని, మనందరికీ ఆకలి అవుతుందని మనం అందరం భోంచేద్దామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.